నేను అమూల్య కలిసి దత్తత కూడా తీసుకున్నాం కదా. ఓ అనుష. ఆ అనుషనే ఈ పాప. హాయ్ పమ్మీ. మీ నాన్నమని నాన్నమ్మ అని పిలుచుకో, నన్ను మాత్రం పమ్మి అని వరుసలు పెట్టి పిలవకు. నువ్వేమీ సలహాలు ఇవ్వక్కర్లేదు, నీకంటే గొప్ప కోడలు వెతికి తెచ్చుకుంటాను. తెచ్చుకోండి, ఆ పెళ్లికి నేను కూడా వచ్చి అక్షింతలు వేస్తానులేండి. కానీ ఇప్పుడు మాత్రం తమ టైం చాలా వేస్ట్ అయిపోయింది. చూడండి, నా గురించి ఇంకొక్క మాట మాట్లాడినా షాప్ ఓనర్ కి కంప్లైంట్ చేస్తాను. ఏంటి, నాకే వార్నింగ్ ఇస్తున్నావా? ఏది కంప్లైంట్ ఇవ్వు. నువ్వేం చేస్తావో ఈ షాప్ ఓనర్ ఏం చేస్తాడో చూస్తాను. ఇవ్వు, కంప్లైంట్ ఇవ్వు. అమ్మా ప్లీజ్ అమ్మా, ఇక చాలా ఆపండి. ప్లీజ్ మేడం, షాప్ లో గొడవ చేయకండి. నేనేం గొడవ చేయడం లేదండి, ఆవిడే గట్టిగా మాట్లాడుతున్నారు. ఆవిడ నాపమనండి. ఆవిడ చేసే గోలకి 2 చెవుల్లోనూ దూది పెట్టుకోవాలనుంది. నాది గోలంటావా? ఏంటి, చెవుల్లో దూది పెట్టుకోవాలనుందా? మరెందుకు ఆలస్యం? షాప్ లో దూది దొరుకుతుందేమో తీసుకుని 2 చెవుల్లో పెట్టుకో. నేనేం చెప్పినా అత్తయ్యగారు అత్తయ్యగారు అంటూ 2 చెవులు దగ్గర పెట్టుకుని మరీ వినేదానివి. ఇప్పుడు నా మాటలు గోలైపోయాయా? అసలేమనుకుంటున్నావు నువ్వు? అమ్మా అమ్మా ప్లీజ్, నువ్వు ఇలా రా. రామ్మా. చెప్తా నీ సంగతి. నిన్నంత తేలిగ్గా వదలను. ఈ అన్నపూర్ణదేవిలో ఇన్నాళ్ళు ఒక రూపమే చూసావు, త్వరలోనే ఇంకో రూపం చూస్తావు. నువ్వు రామా. ఏంటో ఆవిడ ఊ అంటూ ఊగిపోతుంది, అగ్గి మీద గుగ్గిలల్లో ఉడికిపోతూ మాట్లాడుతుంది. నానమ్మతో గొడవ పడి పెద్దమ్మ నన్ను మర్చిపోయింది. ఇప్పుడు నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలి. అయ్యో, పాపనక్కడే వదిలేసి వచ్చాను. అమలి గారు మీరా? ఏంటి సడన్ సర్ప్రైజ్? ఏం లేదు, మా పాప కోసం షాపింగ్ వచ్చానండి. మరి మీరు? నేను కూడా షాపింగ్ కే వచ్చానండి. ఓ అలాగా. రే పార్దు, చూడ్రా, నేను ఇష్టపడుతున్న అమ్మాయి ఈ అమ్మాయే. చూడ్రా. అమూల్యం చూపిద్దామంటే వీడు నన్ను చూడటం లేదే. అమూల్య గారు, నేను ఒక ఫోన్ కాల్ చేసుకొని వస్తాను. సరే, వెళ్ళండి. అమూల్య గారు, నాకు డ్రెస్సులు సెలెక్ట్ చేసుకోవడం రాదు, నాకు కూడా ఒక 5-6 షర్ట్లు సెలెక్ట్ చేయరా? ప్లీజ్ ప్లీజ్. సరే, నేను మీకోసం సెలెక్ట్ చేసి రెడీగా పెడతాను. థ్యాంక్స్ అండి. హాయ్ అమ్మా. హాయ్ చరణ్, బాగున్నావా? బాగున్నా అమ్మా. హాయ్ రా. హాయ్ రా. ఏం చెప్పింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. అవును, ఏంటి ఏదో మాట్లాడాలన్నా? చిన్న బిజినెస్ మ్యాటర్ మాట్లాడదామని వచ్చాను రా. ఒరే పార్దు, ఇక్కడేమీ నాకు నచ్చలేదురా. నేను అటెళ్ళి షాపింగ్ చేసుకుని వస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. ఏంట్రా, ఏం బిజినెస్ మ్యాటర్? ఏదో బిజినెస్ మ్యాటర్ మాట్లాడదాం అనుకున్నాను రా, కానీ ఇప్పుడు అదంతా మర్చిపోయాను. అదేంట్రా మర్చిపోవడం ఏంటి? ఈ షాపింగ్ మాల్ కి నేను లవ్ చేస్తున్న అమ్మాయి వచ్చిందిరా. అవునా? అవునరా. ఎక్కడుంది చూపించు. ఇక్కడ అటువైపు ఉందిరా. అటువైపా? అవునరా. అయితే నేను రానురా. అదేంట్రా? నా భార్య కూడా అటువైపే షాపింగ్ చేస్తుంది. ఇప్పటిదాకా అమ్మకి అమ్ముకి పెద్ద గొడవ, కొట్టుకునేంత వరకు వచ్చేసారు. ఇప్పుడు గానీ అటువైపు వచ్చాననుకో, నా భార్య కోసం వెళ్ళానని అమ్మ నా పని చెప్తుంది. రే ప్లీజ్ రా, అలా వచ్చి ఇలా రిటర్న్ అయిపోరా ప్లీజ్ రా. సరే పద.
ఉండాలి. ఇక్కడే ఉండాలి. రే అదుగోరా. అదుగోరమ్మా, నా వైఫ్ కూడా అక్కడే ఉంది. ఇప్పుడు వాళ్ళు చూసుకున్నా, అమ్మ నన్ను చూసినా మళ్ళీ గొడవ మొదటికే వస్తుంది. రే పదరా వెళ్దాం. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి చూడరా. అదిగో డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది చూడరా. నువ్వు ఆ అమ్మాయిని చూస్తే నా టేస్ట్ ఎంత మంచి టేస్టో నీకు అర్థమవుతుంది. చూడరా. బా చూసేదాకా వదిలేలా లేవుగా. సరే ఉండు. ఇప్పుడు చూపించి ఎవరు? ఏంట్రా నువ్వు ప్రేమిస్తుంది తన్నా? కాదు కాదు, ఇక్కడే ఉండాలి. ఏమైపోయింది? ఇంతకీ అమ్ము ఏది? సరే గాని నీ వైఫ్ ఉందన్నావు ఏది? తన కోసం చూస్తున్నాను రా. ఇప్పటివరకు ఇక్కడే ఉంది. సార్ మీరు సెలెక్ట్ చేయమన్నారంట కదా, ఇదిగోండి మేడం ఇచ్చేసి ఏదో పనుందని వెళ్ళిపోయారు. ఓకే. పోన్లేరా, రేపు నేను మీ ఆఫీస్కి వస్తాను. ఎలాగో అమ్మాయి మీ ఆఫీస్లోనే కదా జాబ్ చేస్తుంది, అక్కడ చూపిద్దులే. సరేరా, నేను బిల్ కట్టేసి వస్తాను. నువ్వు పద. ఒరే పార్థు, ఏంటమ్మా? పాప కనిపించడం లేదురా. అయ్యో అమ్మా, అదేమన్నా షాపింగ్కి వచ్చేటప్పుడు కనిపించిందా? లేదు. అలాగే వెళ్ళేటప్పుడు కూడా కనపడదు. షాపింగ్ మాల్లో ఎలా సడన్ గా ప్రత్యక్షం అయిందో ఇంటికెళ్ళాక కూడా అలాగే ప్రత్యక్షం అవుతుంది. నువ్వు దాని గురించి ఏమీ టెన్షన్ పడకు. చెప్పాను కదమ్మా, అదో పెద్ద మాయిది. ఇంటికి వచ్చేస్తుంది కదా. వస్తుందిలే అమ్మా, పద. ఈ చరణ్ తను ప్రేమించిన అమ్మాయిని చూపిస్తానని ఉదయం నుంచి ఫోన్ చేసి చంపుతున్నాడు. ఈరోజు ఎలాగైనా అమ్మాయిని చూడాలి. అమూల్య, మరీ అంత సిన్సియర్గా పనిచేస్తావేంటి? మధ్యలో కాస్త రిలాక్స్ అవ్వచ్చు కదా. మనం తినే తిండి మొహమాటం లేకుండా ఎలా తింటామో మనం చేసే పని కూడా అలాగే చేయాలి. పనుల్ని తప్పించుకోవడం అన్నా, తప్పుని కప్పిపుచ్చుకోవడం అన్నా నాకు అసలు అలవాట్లేదు. రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే. ఈ అమ్మాయి ఎవరండి అంత వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది? తన పేరు ఆదితి.
ఈ ఆఫీస్లోనే పనిచేస్తుంది. తను నార్త్ ఇండియన్. వారం రోజుల తర్వాత ఇదిగో ఇప్పుడే వస్తుంది. యాక్చువల్గా ఈ డెస్క్ తనదే. తను వచ్చిన తర్వాత నేను వేరే డెస్క్కి వెళ్ళాలి. అందంగా లేకపోయినా బిల్డప్ ఇస్తూ తన అందగత్తన్ని కలరింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ బిల్డప్లు చూసి మన వాళ్ళు నూరెళ్ళు పెడుతూ ఉంటారు. హాయ్ అదితి. హాయ్. ఎప్పుడొచ్చావు? నిన్నే వచ్చాను. సరే, మన కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన అమూల్య గారిని పరిచయం చేస్తాను. దా. ఓకే. క్యా హో గయా? షాక్ కొట్టింది. హాయ్ అమూల్య గారు. హాయ్. తన పేరు ఆదితి. తెలుసు వెంకీ గారు. వారం రోజులు లీవ్ తర్వాత ఇప్పుడే వచ్చారంట కదా. ఈ విషయం మీకెలా తెలుసు? తెలుసుకున్నానులేండి. అవునండి, వారం రోజులు లీవ్ పెట్టి పెళ్లి చూపులకు వెళ్ళాను. వారం రోజులు పెళ్లి జరగడం తెలుసు కానీ ఈ వారం రోజుల పెళ్లి చూపుల గురించి నేనెక్కడ వెళ్ళలేదండి. అవును, మీరింతకీ ఒక అబ్బాయినే చూసారా లేకపోతే రోజుకొక అబ్బాయి చొప్పున చూసారా? మీరు భలే తమాషాగా మాట్లాడతారా అమూల్య. అమూల్య గారు, ఆదితిది ఈ సీటే. అది తెలుసు. యాక్చువల్గా మా నార్త్ ఇండియాలో బ్రేక్ టైంలో మీ నార్త్ ఇండియన్ కబుర్లు నాకు, మా సౌత్ ఇండియన్ కబుర్లు మీకు చెప్పుకుందాం. ఇంతకి లంచ్ ఎంత ఇచ్చారు? లంచ్ టైంలో మా గుత్తొంకాయ కూర గోంగూర మీకు పెడతాను. మీ రోటీ పన్నీర్ కర్రీ నాకు పెట్టండి. ఓకేనా? అప్పటి వరకు సిన్సియర్గా వర్క్ చేసుకోవాలి. ఈ చరణ్ ఎలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడో ఏంటో. అసలే వాడు 6 feet పర్సనాలిటీ. ఇదిగోండి మిమ్మల్నే. ఆవిడొచ్చింది, తన పని తను చేసుకుంటుంది. ఇక మీ పని కూడా మీరు చేసుకోండి. హాయ్ ఆదితి. హాయ్. అవును, మన బాస్ ఎక్కడా? ఆయన లోపలికొచ్చి మళ్ళీ వెంటనే బయటికి వెళ్లారు. ఎవరికోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఆయనకి వెయిట్ చేయడం అన్నా వెయిటింగ్ చేయించడం అన్నా చాలా ఇష్టం అనుకుంటా. అమూల్య గారు, మీ పెదాల మీదే పదాలుంటాయా లేక మీ నాలుక మీదే పదాలుంటాయా? ఏదడిగినా కూడా టక్కన కౌంటర్ ఇచ్చేస్తున్నారు. దేనికైనా హాయ్రా. నీకోసం ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను. అది సరే గాని ఎందుకు నీ లవర్ వచ్చిందా? వచ్చిందిరా, లోపలుంది. రా చూపిస్తాను. రే పార్దు, అదిగో అక్కడ క్యాబిన్ దగ్గర ఉందే ఆ అమ్మాయే నా లవర్.
చూసావా ఎలా ఉంది? సూపర్ రా చరణ్, నీకు సరైన జోడీని వెతికి పట్టుకున్నా. మొత్తానికి ఆ అమ్మాయికి నీకు జోడీ బాగా కుదిరిందిరా. అయితే నా సెలక్షన్ కరెక్ట్ అంటావా? నీ సెలక్షన్ మామూలు సెలక్షన్ కాదురా, సూపర్బ్ సెలక్షన్. చూడు చరణ్, ప్రేమ పుట్టడంలో ఆలస్యం అవ్వచ్చు కానీ చెప్పడంలో ఆలస్యం చేయకూడదు. ఆ అమ్మాయికి తొందరగా నీ ప్రేమ విషయం చెప్పు, లేదా నీ టాలెంట్తో ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించుకో. సరే, నువ్వు చెప్పింది చేయడానికి ట్రై చేస్తాను. గుడ్. సరేరా చరణ్, ఇక నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తావు? పద కొంచెంసేపు మాట్లాడుకుందాం. నేను మీ ఇంట్లో కలిసి ఉండడం ఏంటి? చూడండి అత్తయ్య గారు, మాది అగ్రిమెంట్ మ్యారేజ్. మీరు మా విషయంలో చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. పార్థి గారి మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. అమూల్య, అసలు నువ్వెందుకు ఇలా మారిపోయావు? ఎందుకు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయావు? ఇదంతా చూస్తుంటే కలలా అనిపిస్తుంది. అమ్మా, ఇదిగో. ఏంటిది? ఏం లేదమ్మా, రోజు నువ్వు ఈ టైంకి టాబ్లెట్స్ వేసుకుంటావు కదా. నీళ్లతో వేసుకుంటావో, పాలతో వేసుకుంటావో, మజ్జిగతో వేసుకుంటావో నీ ఇష్టం. ఏంటి ఎప్పుడు లేని విధంగా ఈ అమ్మ మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? అదేంటమ్మా అలా అంటావు? ఎంతైనా నువ్వు నా కన్న తల్లివి, నేను నీ కన్న కూతుర్ని. పార్దూకి భార్యగా అమూల్య ఇంటికి రాకముందు నీకు ఈ సేవలన్నీ నేనే చేసేదాన్ని. కానీ నువ్వు నన్ను గుర్తించకుండా ఆ అమూల్యని నెత్తికెక్కించుకున్నావు. అందుకే అంటారు, ఎంతైనా రక్త సంబంధమే, బయట వాళ్ళు బయట వాళ్లే అని. నీకు నేను తప్ప ఇంకెవరున్నారమ్మా? ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకో. నేనేమీ నీ మీద ప్రేమతో నీకీ సేవలు చేయట్లేదు. ఈ ఆస్తి మీదున్న ప్రేమతో నీకీ సేవలు చేస్తున్నాను. పార్దూకి పెళ్లి కాకుండా చేసి ఈ ఆస్తి మొత్తం దక్కించుకుందామని ప్లాన్ వేశాను. కాని అనుకోకుండా ఆ అమూల్య కోడలిగా వచ్చి నా కలలన్నీ నాశనం చేసింది. ఇన్నాళ్లకి అమూల్య పార్దూలు విడిపోయారు. వాళ్ళిద్దరూ అలాగే ఉంటే ఆస్తి మొత్తం నాకు నా కూతురికే దక్కుతుంది. నాకు ఇదే కావాలి. ఆస్తి నా చేతికొచ్చే వరకు నీకు ఇలా సేవలు చేస్తూ ఉంటాను. అమ్మా, మధ్యాహ్నానికి వంటేం చేయమంటావు? ఏదో ఒకటి చేయి, నీ ఇష్టం. సరే. అమ్మయ్యా భగవంతుడా, అమూల్య పార్దు ఇలాగే శాశ్వతంగా విడిపోయేట్టు చూడు స్వామి. మళ్ళీ వాళ్ళని కలిపే వ్యక్తి రాకుండా చూడు. ఇదేంటి మేఘం లేని వర్షంలా ఈ ఐశ్వర్య సడన్ గా ఎంట్రీ ఇచ్చింది? ఆంటీ,
విన్నది నిజమేనా? పార్థు అమూల్యలు హనీమూన్ నుంచి ఒక్క రోజులోనే తిరిగొచ్చేసారట. ఏంటంటే ఏం మాట్లాడరు? ఏమైంది? పార్థు, అమూల్య. హలో ఐశ్వర్య, నువ్వెంతసేపు పిలిచినా వాళ్ళు రారు. ఎందుకంటే పార్థు ఆఫీస్కి వెళ్ళాడు, అమూల్య ఇల్లు వదిలేసి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. నన్నెందుకు పట్టుకున్నావు? అయ్యో, కింద పడిపోతున్నారని పట్టుకున్నాను. కాలు నాది. అది తొక్క మీద కాలేస్తుందో నూనె మీద కాలేస్తుందో నా కాలు నా ఇష్టం. ఒకవేళ కింద పడిపోతే అదే దెబ్బలు తింటుంది. నీకెందుకు?